ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 7 నెలల్లోనే మనం చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఆగినటువంటి అభివృద్ధి, ఆంధ్ర ప్రజలు కోరుకుంటున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్కు జీవనాడి లాంటి పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి పనులు ప్రారంభం, అలానే విశాఖ సంబంధించినటువంటి విషయంలో ఈ స్టీల్ ప్లాంట్ ఒక ప్లాంట్గా మాత్రమే చూడకూడదు. దీన్ని ఒక ప్రజల యొక్క మనోభావాలతో ముడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల మనోభావాలతో ముడిపడినటువంటి అంశం. ఉమ్మడి రాష్ట్రంలోనే దాదాపు 32 మంది బలిదానాలతో ఏర్పడినటువంటి ప్లాంట్ ఇది. మనకు బొకారా కావచ్చు, బిలాయ్ కావచ్చు, రూర్కెలాలో లేదా సేలం, దుర్గాపూర్ లాంటి చోట్ల ప్లాంట్ ఉన్నప్పటికీ విశాఖ ప్లాంట్కి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. సో అలాంటి ప్లాంటు నష్టాలకు వెళ్ళడం, దీన్ని సంబంధించినటువంటి విషయంలో ప్రైవేటీకరణ దిశగా ఇది పోతోంది అనేటువంటి ఆందోళనలు ఇప్పటి వరకు మనం చూస్తే 1436 రోజులుగా కార్మికులు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకవైపు గతంలో 1900 నాకు తెలిసి ఇది 21లో ఈ నిర్ణయం సంబంధించి వచ్చింది. అప్పటి నుంచి కూడా కార్మికులు కావచ్చు, ప్రజా సంఘాలు, పార్టీలు అనేక మంది మద్దతుతో ఆందోళన కూడా కొనసాగుతూ వచ్చాయి. మొత్తానికి కూటమి ప్రభుత్వం విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క హక్కు కాబట్టి దీన్ని పరిరక్షించుకునేందుకు, దీన్ని అభివృద్ధి చేసుకునేందుకు ఖచ్చితంగా కట్టుబడి ఉంటామని చెప్పి అలా అక్కడ జరిగినటువంటి పోరాటాల్లో వారికి అండగా నిలిచినప్పుడు చెప్పారు, ఎన్నికలకు వెళ్ళినప్పుడు కూడా చెప్పారు. ఇటు కూటమిలో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా ఈ విషయంలో ఖచ్చితంగా ఒక తాటిపైకి వచ్చి మాట చెప్పడం జరిగింది. ఆ మాట ప్రకారమే ప్రస్తుతం ఇవాళ ఏదైతే కేంద్రం నుంచి చాలా స్పష్టంగా విశాఖ స్టీల్ ప్లాంట్కు సంబంధించినటువంటి విషయంలో వచ్చినటువంటి ప్రకటన ఏదైతే ఉందో, దీనికి సంబంధించి 11,440 కోట్ల సంబంధించినటువంటి పునరుజ్జీవానికి ఉపయోగపడే విధంగా ఈ ప్రాజెక్టుకు దోహదపడబోతోంది. మనం చూసాం గతంలో కూడా వాజ్పేయి ఉన్నటువంటి ప్రధానిగా ఉన్నటువంటి సమయంలో, అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి సమయంలో కూడా దాదాపు 1333 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కుకు తీసుకొచ్చి ప్లాంట్ నష్టాల్లోంచి బయటకు పడవేయడం, విస్తరణకు కూడా అప్పట్లో ఆయన కృషి చేశారు. తర్వాత క్రమంలో మనకు సొంతగా ప్లాంట్కు సంబంధించినటువంటి ఏదైతే స్టీల్ ఉత్పత్తికి అనుగుణంగా, విస్తరణకు అనుగుణంగా కావాల్సిన ముడి సరుకు రాకపోవడం, అనేక కారణాల రీత్యా నష్టాల్లోకి వెళ్ళింది. సో ఇవాళ తీసుకున్నటువంటి నిర్ణయం, ఇటు ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ టూర్కి వచ్చినప్పుడు దీనికి సంబంధించి ప్రకటన ఉంటుందని చెప్పి చాలామంది భావించారు. కానీ ఆ రోజు ప్రస్తావన లేకపోవడం పైన విమర్శలు కూడా వచ్చాయి. కానీ కొద్ది రోజుల వ్యవధిలోనే దీనికి సంబంధించి ఒక ప్రకటన వచ్చింది. ప్రధానమంత్రి కూడా ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి సెంటిమెంట్గా మేము గుర్తించామని చెప్పడం మనం చూసాం. కొద్దిసేపటి క్రితం వరకు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్యాకేజీ ప్రకటించడాన్ని కూడా స్వాగతించారు, అభినందించారు. ఖచ్చితంగా ఇది ఒక టీం వర్క్గా కృషి చేసి సాధించుకున్నామని చెప్పి చెప్పడమే కాదు, ఇటు కార్మికులు కావచ్చు, యాజమాన్యం కూడా కష్టపడి దీన్ని నిలబెట్టుకొని కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే చేయూతకు ఉపయోగించుకుని ముందుకు పోవాలనేటువంటి పిలుపునిచ్చారు. సో ఇదొక విశాఖ ఉక్కు సంబంధించినటువంటి అంశమే కాదు, రేపటి నుంచి పోలవరం ప్రాజెక్ట్ ఎక్కడైతే ఆగిపోయిందో డయాఫ్రమ్ వాల్ వర్క్ కూడా రేపే మొదలు కాబోతోంది. దీనికి సంబంధించినటువంటి సమయం ముహూర్తం కూడా ఖరారు చేశారు. రేపు 10:19 మొదలు కాబోతున్నటువంటి పరిస్థితి. అమరావతి టెండర్లు జరుగుతున్నాయి, అక్కడ కూడా పనులు మొదలు కాబోతున్నాయి. దీంతో పాటుగా రేపు హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా రాబోతున్నారు. ఆయనకు విందు ఏర్పాటు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ నివాసంలో. సో కూటమి నేతలు కూడా భేటీ కాబోతున్నారు. ఏం చర్చించబోతున్నారు, ఏ అంశాలతో ముందుకు పోబోతున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. సో వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు ఇవాళ ఈ ప్యాకేజీ కావచ్చు, రేపు జరగబోయేటువంటి పనులు, ముఖ్యంగా అమిత్ షా టూర్కు సంబంధించి కూడా మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు. అసలు అక్కడ రియాక్షన్ ఏంటి? సో మనం ఇప్పటి వరకు చూస్తున్నాం, అటు కేంద్ర మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇలా రియాక్ట్ అవుతూ వస్తున్నారు. అసలు పబ్లిక్ లో ఈ ప్రకటన తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఎలాంటి స్పందన కనిపిస్తోంది? శ్రీహరి, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక నినాదంతో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి
ఉద్యమం ప్రారంభమైంది. అనేక మంది ఆత్మార్పణం చేసుకున్నారు. వారందరి ప్రాణత్యాగంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని డిజిన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనగానే చాలామంది కూడా తీవ్ర ఆవేదన చెందారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటీవల కాలంలో సుదీర్ఘంగా జరిగిన ఉద్యమాలు రెండు. ఒకటి రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు చేసిన ఉద్యమం ఒకటైతే, రెండోది విశాఖ ఉక్కును కాపాడుకోవాలి అని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన కార్మికులు అన్ని రాజకీయ పక్షాలతో కలిపి చేసిన ఉద్యమం రెండోది. ఇందులో ఈ రెండు కళలు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ రెండు ఉద్యమాలు కూడా సఫలీకృతం అయ్యాయని చెప్పవచ్చు. రాజధాని అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి కారణంగా, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కేంద్రానికి చేసిన విజ్ఞప్తి కారణంగా ప్రపంచ బ్యాంకు 15,000 కోట్ల రూపాయలు, అదేవిధంగా జర్మనీకి సంబంధించిన KfW కానీ, లేకపోతే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ హడ్కో కానీ మరో 16,000 కోట్ల రూపాయలు, మొత్తం 31,000 కోట్ల రూపాయలతో రాజధాని పునర్నిర్మాణం ప్రారంభమైంది. అదేవిధంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మీరు చెప్పినట్టుగా వాజ్పేయి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో 2001-2002 ఆర్థిక సంవత్సరంలో దాదాపుగా 1,333 కోట్ల రూపాయలు అప్పుడు రివైవల్ ప్యాకేజీని ప్రకటించారు. అప్పట్లో అయితే విశాఖ ఉక్కుని BIFIRకి రిఫైర్ చేయాలి అని చెప్పి కూడా నిర్ణయించిన క్రమంలోనే చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని అప్పుడు ప్రధాని వాజ్పేయితో మాట్లాడి 1,333 కోట్ల రూపాయలు ఇప్పించింతో రివైవల్ ప్యాకేజీని ప్రకటించిన నేపథ్యంలో అప్పట్లో విశాఖ ఉక్కు మళ్ళీ తిరిగి పునర్జీవం పోసుకుంది. మళ్ళీ డిజిన్వెస్ట్మెంట్, కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్మెంట్ ప్రాసెస్కి ప్రారంభమైన నేపథ్యంలో విశాఖ ఉక్కును కూడా డిజిన్వెస్ట్మెంట్ చేస్తాము అనే, పెట్టుబడుల ఉపసంహరణ చేస్తామని చెప్పిన వెంటనే కూడా మళ్ళీ విశాఖ ఉక్కు కార్మికులు రోడ్డెక్కారు, నిరంతర పోరాటం చేశారు. అనేక మంది విశాఖ ఉక్కు కార్మికులు తమ ఉద్యోగాలు పోతాయి, తమ జీవనాధారం కోల్పోతాము, అందువల్ల విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల సెంటిమెంట్కి సంబంధించిన అంశం కాబట్టి విశాఖ ఉక్కుకు రివైవల్ ప్యాకేజ్ ఇవ్వాలి అని చెప్పి కూడా నినదించారు. ఈ నేపథ్యంలోనే కూటమిలో ఉన్న ప్రధాన పక్షాలైన తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పక్షాలు కూడా తాము అధికారంలోకి వస్తే విశాఖ ఉక్కుని మళ్ళా పునర్జీవం పోస్తామని చెప్పారు. ఆ హామీ మేరకే ఈరోజు 11,444 కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ ప్యాకేజీని స్వాగతిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి మాత్రం సెల్ఫ్ సస్టైనబిలిటీ రావాలి విశాఖ ఉక్కుకి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. దీనికోసం క్యాప్టివ్ మైన్స్ కానీ, లేకపోతే నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఐరన్ ఓర్ని ఇవ్వటం ద్వారా కూడా ఈ విశాఖ ఉక్కుని భవిష్యత్తులో కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇందులో 20,000 ఎకరాల భూములు కూడా ఉన్నాయి. అది బ్రహ్మాండమైన సంపద కాబట్టి తప్పనిసరిగా విశాఖ ఉక్కు ఈ రివైవల్ ప్యాకేజ్తో భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగే విధంగా చూడాల్సిన బాధ్యత ఉక్కు కార్మికులతో పాటు అక్కడ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ నియమించాలని కూడా చంద్రబాబు నాయుడు. సో మనం చూస్తున్నాం, దీనికి సంబంధించినటువంటి డిస్కషన్ కూడా ఉంది కాబట్టి ఫైనల్ గా ఒక విషయం, అమిత్ షా కూడా వస్తున్నారు. ఎందుకంటే మనకు అమరావతిలో ఆగినటువంటి పనులకు టెండర్లు పిలుస్తున్నారు, పనులు కూడా మొదలు కాబోతున్న తరుణం. ఇంకొక వైపు డయాఫ్రమ్ వాల్ వర్క్ రేపు మొదలు కాబోతోంది, విశాఖ స్టీల్కి సంబంధించినటువంటి ప్రకటన వచ్చింది. ఇవన్నీ కూడా శుభపరిణామాలు. అయితే టెండర్లు నేపథ్యంలో ఒక కాంట్రాక్ట్ సంస్థ నేరుగా ముఖ్యమంత్రి గారితోనే మాట్లాడినప్పుడు, సార్ ఏంటి తర్వాత మా పరిస్థితి ఏంది, సో మా గ్యారంటీ ఏంటి, సో ఇప్పుడు వర్క్లు ఇస్తారు చేస్తాము, అయితే 29 తర్వాత పరిస్థితులు ఏందని చెప్పి ఒకటి అడగడం, ఆయనతో నేరుగా మాకు 29 వరకు ఉండేటువంటి వర్క్లే చేస్తామనేటువంటి ప్రశ్న కూడా వచ్చింది. సో ఇలాంటి నేపథ్యంలో ఏంటి అసలు రేపు అమిత్ షా కూడా రాబోతున్నారు, ఆయనకు విందు కూడా ఏర్పాటు చేశారు, ఆయనతో మాట్లాడబోతున్నారు. సో ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో ఒక భరోసా ఇటు కాంట్రాక్టర్లకైనా, పనిచేసేటువంటి అధికారులకైనా, లేకపోతే సంస్థలకైనా, పెట్టుబడులు పెట్టే వారికైనా కూడా ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. సో దీనికి సంబంధించి ఏమైనా డిస్కషన్ ఉండబోతోందా? ఎస్, రేపు సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆంధ్రప్రదేశ్కి రాబోతున్నారు. ఆయనకి రేపు సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో డిన్నర్ ఏర్పాటు చేశారు. ఈ డిన్నర్కు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ కూటమిలోని టీడీపీ అధినేత చంద్రబాబు ఆయనే డిన్నర్ హోస్ట్ చేస్తున్నారు. ఆయనతో పాటు జనసేన అధినేత, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి కూడా అటెండ్ కాబోతున్నారు. ముఖ్యంగా ఇటీవల కాలంలో రాజధాని టెండర్లు పిలిచే సమయంలో మీరు అన్నట్టుగా ఒక కాంట్రాక్ట్ సంస్థ, చాలా పెద్ద కాంట్రాక్ట్ సంస్థ అధినేత వచ్చి 2029 తర్వాత పరిస్థితి ఏంటని అడిగినప్పుడు కేవలం మీ బ్రాండ్ చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి కేవలం మీ బ్రాండ్ ఇమేజ్తో మీ మీద ఉన్న నమ్మకంతోనే మేము టెండర్లు వేస్తున్నామని
అని కూడా ఆయన చెప్పారు. గతంలో తాము చాలా నష్టపోయాము. 2019-24 మధ్యకాలంలో చివరికి సిమెంటు, స్టీలు, ఇసుక కూడా మేము స్టోర్ చేసుకున్నవి కూడా ఎత్తుపోయారు అని ఆవేదన వ్యక్తం చేశారు. అందువల్లనే కాంట్రాక్టర్లలో కానీ లేకపోతే వీళ్ళందరిలో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకే కూటమి ప్రభుత్వం ఇప్పుడు మీరన్నట్టు రేపు పోలవరం డయాఫ్రమ్ వాల్ ఉదయం 10:19 పునఃప్రారంభానికి శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా రాజధాని నిర్మాణానికి దాదాపుగా 16,000 కోట్లకి టెండర్లు పిలిచారు. ఇక విశాఖ ఉక్కు అది ఉత్తరాంధ్ర ప్రజలతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా సెంటిమెంట్ గా మారటంతో దాని రివైవల్ ప్యాకేజ్ కూడా రావడంతో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ పట్ల కాంట్రాక్టర్లు కానీ లేకపోతే ఇండస్ట్రియలిస్టులు కానీ తిరిగి మనం అక్కడికి వెళ్ళి వ్యాపారం చేయవచ్చు, మనం నిర్మాణాలు చేయవచ్చు అని కూడా ఒక నిర్ణయానికి వస్తున్నారు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. వాళ్ళందరిలో ఆ విశ్వాసానికి పెంపొందించేందుకే రేపు ఆ దిశగానే రేపు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడి ఇంకా రాష్ట్రానికి సంబంధించిన మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపించాలని కూడా కూటమి పక్షాల నేతలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కోరబోతున్నారు. ఇప్పటి వరకు అమరావతికి కానీ లేకపోతే పోలవరానికి కానీ దాదాపుగా 12,500 కోట్ల రూపాయలు పోలవరానికి మళ్లీ మంజూరు చేశారు. దీంతో పాటు ఇప్పుడు 11,444 కోట్ల రూపాయలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కూడా రివైవల్ ప్యాకేజీ కింద ఇవ్వడంతో వీటన్నిటికి కూడా ఈరోజు కేబినెట్ సమావేశంలో కూడా ధన్యవాదాలు తెలపడంతో పాటు వీటన్నిటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో 2028 నాటికి పూర్తి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. అప్పుడే ప్రభుత్వంలో కానీ ప్రజల్లో కానీ లేకపోతే కాంట్రాక్టర్లో కానీ ఇండస్ట్రియలిస్టుల్లో కానీ విశ్వాసం వస్తుందనే భావనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. శ్రీహరి. రైట్, థ్యాంక్ యూ రామారావు. సో ఇది ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం చూస్తున్నాం చాలా క్లియర్ గా ఎక్కడైతే ఆగిన అభివృద్ధి పనులు ఉన్నాయో మొదలవుతున్నాయి. సరే, దీంతో పాటుగా శాంతి భద్రతలు తప్పులు చేసినటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిందే. ఇప్పటికే దీని విషయంలో కొంత మెతక వైఖరి పోతున్నారనేటువంటి కూటమి పక్షాలలో నుంచి లేదా సొంత పార్టీలో నుంచి కూడా వస్తున్నటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఇంకా స్పీడ్గా వెళ్లాలనేటువంటి అంశం ఉంది. లేకపోతే తప్పులు చేసిన వారిని కట్టడి చేయాలి, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు ఉండవు, ఎవరైనా స్వేచ్ఛాయుతంగా కూడా ఇక్కడ వచ్చి పెట్టుబడులు పెట్టచ్చు, లేకపోతే కాంట్రాక్ట్ వర్కులు చేయొచ్చు అనేటువంటి ఒక భరోసాను కూడా ఇవ్వాలి. సో దీనికి ఏం చేయబోతున్నారు? అమిత్ షాతో మీటింగ్ తర్వాత పరిస్థితుల్లో ఏమైనా మార్పు రాబోతున్నాయా, లేకపోతే విశాఖ ఉక్కు సంబంధించి పూర్తిగా ఊపిరి పీల్చుకొని ఒక కొత్త ఒరవడితో ఆదాయాల బాట పట్టించేటువంటి ప్రయత్నం జరగబోతోందా అనేది కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు విశాఖ సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ ఒక ఊపిరి పోసుకోబోతోంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎందుకంటున్నానంటే మనం చూస్తే ఒక్కసారిగా 2022-23 కానీ 23-24 సంబంధించిన సంవత్సరాలకి దాదాపుగా 7,000 కోట్ల రూపాయల అప్పుల్లోకి వెళ్ళినటువంటి నష్టాలు వచ్చినటువంటి పరిస్థితి. సో అప్పులంటావా, ఇప్పటికే ఈ ఫ్యాక్టరీకి సంబంధించి దాదాపుగా 35,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. బ్యాంకు సంబంధించిన రుణాలు, దీనికి సంబంధించినటువంటి వడ్డీలు, దీంతో పాటుగా ఏదైతే సప్లై చేస్తున్నటువంటి సప్లయర్స్కి ఇవ్వాల్సినటువంటివి ఇతరత్ర బకాయిలు అన్నీ కలుపుకొని కూడా ఇది పరిస్థితి. అయితే దీనికి సంబంధించి విస్తరణ జరిగినప్పటి నుంచి విస్తరణకు జరిగాక ఉత్పత్తి విషయానికి వచ్చేతలకే ఇతర ప్లాంట్లు సెయిల్ కావచ్చు లేదా మిగిలినటువంటి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వాటికి ఇక్కడికి వచ్చేతలకే ముడి సరుకు సంబంధించి ఎక్కువ ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తున్న నేపథ్యంలో మిగిలినటువంటి వారి కంటే కూడా భారం పడుతున్న పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. సో దీంతో పాటుగా మేనేజ్మెంట్ నిర్ణయాలు కావచ్చు, అన్ని అంశాలు కూడా తోడై నష్టాలు బాట పట్టినటువంటి పరిస్థితి. సో దీన్ని తిరిగి గాడిన పెట్టాల్సినటువంటి అవసరం, అందుకు ఈ ప్యాకేజీ ఎలా దోహదపడబోతోంది, తర్వాత ఈ ప్యాకేజీతో పాటుగా దీన్ని ఆదాయాల బాటలోకి తీసుకొస్తాం, మళ్ళీ సెయిల్లో కూడా దీన్ని కలుపుకునేటువంటి ఆలోచన కూడా చేస్తామనేటువంటి మాట ఏదైతే ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం ఆలోచన, కేంద్ర మంత్రి కుమారస్వామి కూడా ఈ దిశగా ప్రకటన చేశారు. సో ఏం జరగబోతోంది, దీంతో పాటుగా పోలవరం సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాల్ వర్క్ రేపటి నుంచి మొదలు కాబోతున్న పరిస్థితి. అమిత్ షా కేంద్ర మంత్రి రేపు రాబోతున్నారు. ఇందుకు సంబంధించి ఆయనకు భారీగా స్వాగతం పలకడమే కాదు అనేక అంశాలపైన కూడా చర్చించాల్సినటువంటి పరిస్థితి, రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోబోతుంది. వీటన్నిటిపైన మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. అలానే భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ అయినటువంటి లంకా దినకర్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అలానే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి అధికార ప్రతినిధి కిరణ్ కుమార్ రెడ్డి మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఇక సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ అయినటువంటి సత్యమూర్తి గారు కూడా మనతో పాటు లైవ్లో ఉన్నారు. నమస్కారం. ఎస్ దినకర్ గారు, మీతోనే మొదలు పెడదాం. ఇప్పటి వరకు మనం చూసాం
విశాఖ స్టీల్ సంబంధించినటువంటి అంశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఉత్తరాంధ్రకు మొదటిగా విశాఖకి ఆయన పర్యటనకు రావడం జరిగింది. ఆ రోజే ఒక ప్రకటన ఉంటుందా అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేశారు. దాని తర్వాత దానిపైన మనం చూసాం, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు కావచ్చు, మిగిలినటువంటి వారు అనేక విమర్శలు కూడా గుప్పించారు. కానీ వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేలాగా ముఖ్యంగా కార్మికులు దాదాపు 1400 రోజులకు పైగా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ప్రకటన రావడం, దీని ద్వారా ఏం జరగబోతుంది అనుకోవచ్చు? అటు కార్మికులకు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఏ రకంగా ప్రయోజనం ఉంటుంది అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి అనేక రకమైనటువంటి అసత్య ప్రచారాలు, డిజిన్వెస్ట్మెంట్ చేసేసారని, నిర్ణయం తీసేసుకున్నారని రకరకాల ప్రచారాలు చేసినటువంటి పరిస్థితి మనం మొన్నటి వరకు చూసాం. ఈరోజు స్పష్టంగా ఒక వైఖరి, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈరోజు 11,500 కోట్లు దాదాపు ఏదైతే ఈక్విటీగా ఈ యొక్క లోన్ని మరచి ఈ రివైవల్ ప్యాకేజ్ని ఏదైతే వారు ప్రకటించారో, స్పష్టంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆయన ఒక ట్వీట్లో కూడా ఒక వ్యాఖ్య, ఆత్మనిర్భర్ ఏదైతే గతంలో మనం చూసాం, హెచ్ఏఎల్ కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితిలో ఉండేది సంస్థ, దాన్ని ఏ విధంగా రివైవ్ చేసుకొని లాభాల బాటని తీసుకెళ్లారో అదే స్ఫూర్తితోటి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ని కూడా లాభాల బాటలోకి తీసుకెళ్ళడానికి కావాల్సినటువంటి ఈ ప్యాకేజ్ కూడా రివైవల్కి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా ఏదైతే వర్కింగ్ క్యాపిటల్కి సంబంధించి సంస్థ నిర్వహణకి ఇబ్బంది అవుతుందో దానికి అదేవిధంగా టెక్నాలజీని అప్గ్రేడేషన్ చేసుకొని ప్రొడక్టివిటీని పెంచుకోవడానికి కావాల్సినటువంటి ఈ సలహాలు, సంప్రదింపులు ఏ విధంగా ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో నిపుణులతోటి వాటితోటి తీసుకొని ముందుకు వెళ్ళేటటువంటి విధంగా ఒక కార్యాచరణని ప్రధానమంత్రి గారు ఈరోజు ఆ విషయాన్ని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అదేవిధంగా డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పడినటువంటి 6 నెలలు దాటి 7వ నెల జరుగుతున్నటువంటి క్రమంలో వరుసగా ఏదైతే ఒక హామీని ఎన్నికల ముందు ఇచ్చామో, 2024 ఎన్నికల హామీ, ఆ హామీకి కట్టుబడేటటువంటి విధంగా ముందుగా ఈ ప్యాకేజీని ప్రకటించే ముందు మీరు ఒకసారి కనుక గమనించినట్లయితే కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి గారు, అలాగే సహాయ మంత్రిగా ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి అక్కడ విజిట్ చేయటము, అక్కడ ఉన్నటువంటి వాస్తవాల్ని మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ని ఒక 2-3 నెలల క్రితం తీసుకున్నటువంటి వాస్తవాన్ని కూడా మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి నివేదిక ఆ తర్వాత నిపుణులతోటి చర్చించిన తర్వాత ఈ యొక్క విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ విధంగా దాని జీవనాన్ని పునరుద్ధరణ చేసేటటువంటి విధంగా, లాభాల బాటకి తీసుకెళ్లే విధంగా, ఆత్మనిర్భర్గా నిలబడేటటువంటి విధంగా ఒక నిర్ణయాన్ని తీసుకొని ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాధాన్యత, ప్రజల ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో, భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరందరూ కూడా సమిష్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని వాస్తవాన్ని ఒప్పించి కేంద్ర మంత్రుల్ని రప్పించి ఇవాళ ప్రధానమంత్రి గారితో ఈ యొక్క అంశంలో ఒక అడుగు ముందు పడిగేటటువంటి విధంగా కేబినెట్ నిర్ణయం తీసుకోవటం ఏదైతే ఉందో సర్వత్రా హర్షాతిరేకాలు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఇక్కడ ఉండేటటువంటి ప్రజల యొక్క సెంటిమెంట్ని, ఎమోషన్ ఏదైతే ఉందో దాన్ని గౌరవిస్తున్నాం అనేటటువంటి దాన్ని ప్రధానమంత్రి గారు స్పష్టంగా తెలియజేయటం ఏదైతే ఉందో, విశాఖపట్నం ఈ స్టీల్ ప్లాంట్కి సంబంధించినటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక మంచి అడుగు. గతంలో కూడా మీరు ఇందాక ఉపోద్ఘాతంలో మీరు చెప్పారు, ఎన్డీఏ ప్రభుత్వము హయాంలోనే 1995-96లో ఒకసారి, అలాగే 98లో రెండోసారి ముఖ్యమంత్రిగా నాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ భాగస్వామిగా ఉన్నప్పుడు సహాయ సహకారాలు అందినటువంటి పరిస్థితి. దీన్ని ఏ విధంగా అయినా ఆదుకోవాలనేటువంటి, అంటే మొట్టమొదటి నుంచి కూడా ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు కానీ, నాటు వాజ్పేయి గారు కానీ, నేడు ఉన్నటువంటి మోడీ గారు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా చొరవ చూపారు, ముందుకు అడుగు వేశారు అనేటటువంటిది సుస్పష్టం అండి. రైట్ చూద్దాం సార్. సో ఎందుకంటే మీరు అన్నట్లుగా దీని విషయంలో అప్పట్లో కావచ్చు, ఇప్పట్లో కావచ్చు, ఎన్డీఏ కూటమి ఏ రకంగా చేయూతనిచ్చింది అనేది, కానీ ఇదే టైంలో దీనికి సంబంధించి ఒక ప్రైవేటీకరణ జరగబోతోందనేటువంటి ఆందోళనలు, ఇవన్నిటి నేపథ్యంలో ఇంకా కూడా కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఓన్గా మైన్స్ కూడా ఇవ్వాలి, వీటన్నిటి మీద కూడా మనం మాట్లాడదాం. ఎస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇవాళ కూటమి సర్కార్, డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటు కాబోయే ముందే ఎలక్షన్ టైంలో ఏదైతే చెప్పారో దాన్ని ఇవాళ నెరవేర్చాము అనేది చాలా క్లియర్గా
చెప్తున్నటువంటి మాట. సో దీంతో విశాఖ ఉక్కుకు సంబంధించి ఏర్పడ్డటువంటి సమస్య, లేకపోతే ప్రైవేటీకరణ లాంటి ముప్పు, లేదంటే చాలామంది మీలాంటి మీ కాంగ్రెస్ కావచ్చు, మిగిలినటువంటి సంఘాలు కావచ్చు, వీళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటినీ కూడా ఇక మనం అధిగమించబోతోంది అనుకోవచ్చా? స్పష్టంగా దాదాపు 1400 రోజుల పాటు కార్మికులు చేసినటువంటి నిరసనకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరుకి మొదటిగా కృతజ్ఞతలు. కాకపోతే ఇక్కడ స్పష్టంగా ఏంటంటే గతంలో బీజేపీ వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా ప్యాకేజ్ ప్రకటించారు, కానీ స్టిల్ ఈ రోజు కూడా ఆ ప్లాంట్ ఇబ్బందుల్లో ఉంది. దానికి సమస్యకు పరిష్కారమే ఏదైతే కోల్ కానీ అదేవిధంగా ఐరన్ ఓర్కి సంబంధించి ప్రొక్యూర్మెంట్లో ఉండేటటువంటి ఇబ్బందులు. గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు క్యాప్టివ్ మైనింగ్ కింద గనులు కేటాయించాలి విశాఖ స్టీల్ కని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈరోజు ఆ నిర్ణయాన్ని పక్కన పెట్టడం, అదేవిధంగా ఈరోజు కార్మికుల డిమాండ్ స్పష్టంగా దీన్ని శైలిలో కలపాలి, ప్రభుత్వ రంగ సంస్థగా దీన్ని పరిగణించాలి, కేంద్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి శైలిలో దీన్ని విలీనం చేసుకోవాలి, ప్రైవేటీకరణకు మేము ఖచ్చితంగా దీనికి వ్యతిరేకమని స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం హామీ ఇవ్వాలి అనేటటువంటిది కార్మికుల డిమాండ్, కాంగ్రెస్ పార్టీ డిమాండ్. అదేవిధంగా విభజన ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉందో విభజన చట్టంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ పొందుపరిచినటువంటి కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా స్పష్టంగా వీళ్ళు విభజన హామీల్ని సాధించడంలో విఫలమయ్యారని దానికి ఇదొక ఉదాహరణ. అయితే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి షర్మిలారెడ్డి గారు కార్మికులతో కలిసి నిరసన పోరాటాలు ఎవరిని కూడా చేసిన తరువాత స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించినటువంటి ఈ రివైవల్ ప్యాకేజ్ ఒక్కదానితోనే దీనికి పరిష్కారం దొరకదు, మైన్స్ కావచ్చు, ఓర్స్ కావచ్చు, అదేవిధంగా ఇది తీసుకున్నటువంటి లోన్స్కి సంబంధించి కూడా లోన్స్ వేవ్ ఆఫ్ చేయాలి, ట్యాక్స్ హాలిడే అంటే ఒక 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల పాటు దానికి ట్యాక్స్ హాలిడే ఇవ్వాలి. ఇట్లాంటి అన్ని డిమాండ్లతో కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తే ఈరోజు కేవలం ఒక 11,000 కోట్లతో ఇది పరిష్కారం కాదు. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే కుమారస్వామి గారు కర్ణాటక నుంచి ఎన్డీఏ భాగస్వామిలో ఉండి మంత్రిగా ఉండి 250 మంది 260 మంది పనిచేసేటటువంటి ఫ్యాక్టరీకి 15,000 కోట్ల రూపాయల ప్యాకేజ్ తీసుకెళ్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్కి మనం 11,000 కోట్లు ఇస్తే చప్పట్లు తట్టుకుని ఆనందాలు వ్యక్తం చేస్తున్నట్టనే ఈ రాష్ట్ర ప్రజలు బీజేపీకి ఈ రాష్ట్రం మీద ఉండేటటువంటి చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవాలి. ఈరోజు వైజాగ్ స్టీల్కి సంబంధించి వైజాగ్ స్టీల్ ఒక్కదానికే నిధులు ఇచ్చుంటే సంతోషం, కానీ మనకన్నా చిన్న ఫ్యాక్టరీ అయినటువంటి కర్ణాటక స్టీల్కి స్టీల్ మంత్రిగా ఉండి కుమారస్వామి గారు 15,000 కోట్లు తీసుకెళ్తే వైజాగ్ స్టీల్కి 11,000 కోట్లు సరిపోవు. స్పష్టంగా దీనికి సంబంధించి 20,000 కోట్లు లేదే ఈ రోజు ఆ ప్రాజెక్టు మళ్ళీ మనం అనుకున్నటువంటి ఏదైతే మామూలుగా ప్రొడక్షన్ కెపాసిటీని పెంచుకునేటటువంటి పరిస్థితి లేదు. 7 మిలియన్ టన్స్ కెపాసిటీకి రావాలంటేనే దానికి సంబంధించినటువంటి డిమాండ్స్ అన్ని కూడా పరిష్కరించాలి. మొట్టమొదటిగా శైలిలో కలపాలి, శైలిలో కలిపితేనే ఈ రోజు కార్మికులకి మనం భరోసా ఇచ్చిన అవుతానేటటువంటిది కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా డిమాండ్. దాని మీద కూడా మనం మాట్లాడదాం సార్, ఎందుకంటే మీరు అన్నట్లుగా కార్మికుల వైపు నుంచి కావచ్చు, లేదా ఇంకా చేయూతను కావాలనేది మీరు చేస్తున్నది. అయితే ప్రస్తుతం ఒక ఉపశమనం, ముఖ్యంగా చెప్పాలంటే వాళ్ళు జీతాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే అక్కడ మొత్తం ఏమైపోతుందా అనేటువంటి ఒక ఆందోళన నెలకొన్నటువంటి నేపథ్యంలో ముందైతే మాత్రం ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు, దీన్ని అధిగమించేందుకు దోహదపడుతుంది అనేది మిగిలినటువంటి మీరు డిమాండ్ చేస్తున్నట్లుగా శైలిలో కలపాలనేది అది ఖచ్చితంగా డిమాండ్ ఉంటూనే ఉంటుంది. సో దానికి సంబంధించిన అంశంలో కూడా కుమారస్వామి గారు కూడా ఇంతకు ముందు మాట్లాడారు. సో అయితే పల్లా శ్రీనివాస్ గారు నమస్కారం, మనతో పాటు జాయిన్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు కూడా, వారు కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొన్నారు, ఆందోళన చేశారు అప్పట్లో కార్మికులతో కలిసి. అలానే కార్మికులకు కూడా హామీ ఇచ్చారు, ప్రజలకు కూడా హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి నాయకులు. శ్రీనివాస్ గారు నమస్కారం. సో ఏంటి వాళ్ళ కేంద్ర ప్రకటన తర్వాత మీ స్పందన ఏంటి? ముందుగా ఏబిఎన్ ఛానల్ వారికి, ప్రేక్షకులందరికీ, ఈ ప్యానల్ లో ఉన్నటువంటి వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటానండి. ముందుగా ఏదైతే మరి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ పార్ట్నర్షిప్ కృషితో ఈ 11,500 కోట్ల రూపాయలు ఈ రివైవల్ ప్యాకేజ్ కేంద్రం అనౌన్స్ చేసిందో దానికి నేను ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ నాయకత్వానికి, రాష్ట్ర అధ్యక్షుడు పురంధేశ్వరి గారికి, అలాగే మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారండి. ఈ ప్యాకేజ్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా 99-2000లో అప్పుడు వారు మా జాతీయ అధ్యక్షులు వారు ప్లాంట్ ఇబ్బందులో ఉన్నప్పుడు అది BIFR కి రిఫర్ చేశారు అప్పుడు. సో అప్పుడు కూడా దీన్ని సుమారు
1340 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఆ రోజు ప్లాంట్ నుంచి పెట్టడం జరిగింది. మళ్ళీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఈ కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ప్లాంట్ ని నించోబెట్టడం జరిగిందండి. ఆ రోజు నిజంగా అంటే ఇప్పుడు ప్రజలందరికీ కూడా ముఖ్యంగా నిర్వాసితులకి కార్మికులందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారు అంటే ఖచ్చితంగా ప్లాంట్ నించోబెడతారు అనే నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని మేము ఏదైతే ఎలక్షన్ లో చెప్పామో దానికి తగ్గట్టుగానే ఈ రోజు ఈ ప్యాకేజ్ తీసుకురావడం మాట నించోబెట్టుకున్నట్టుగా ఉందని చెప్పి తెలియజేస్తాం. ఈ రోజు నిర్వాసితులు కార్మికులు అక్కడ ముఖ్యంగా మా గాజువాకలో ఉన్నటువంటి ప్రజానికం, విశాఖపట్నంలో ఉన్నటువంటి జనాలు కావచ్చు, ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్ మూత పడిపోతుందేమో అనుకున్నారు చాలా మంది. అది ఈ సందర్భంగా నేను కేంద్ర స్టీల్ మంత్రి గారికి, నిర్మలా సీతారామన్ గారికి, మోడీ గారికి, ప్రత్యేక మా ఎంపీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే స్పెషల్ గా వచ్చి ఈ ప్లాంట్ కోసం మాతో అందరు ఎమ్మెల్యేస్ తో మాట్లాడినటువంటి మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారు కూడా ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే వీళ్ళందరి కృషితోనే ఇది ఇక్కడికి రావడం జరిగింది. అలాగే దీన్ని అసలు మీరు ఒక్కసారి కానీ చూసుకుంటే, ఒకవేళ అంటే గత 5 సంవత్సరాలుగా ఈ ప్లాంట్ ని ఎలా ఉంచారంటే, ఇంకా అది ఏ విధంగా దీన్ని ప్రైవేట్ పరం చేద్దాం, ప్రైవేట్ పరం చేసే ముందు ఇది పూర్తిగా లాసుల్లోకి ఉంది, ఇది ఇంకెప్పుడు రివైవ్ అవ్వలేదు అనే విధంగా తీసుకెళ్లిపోయారండి గత ప్రభుత్వం. అందుకే మీరు గత 5 సంవత్సరాలుగా చూస్తే సుమారు 7,000 కోట్ల రూపాయలు లాస్ వచ్చింది ఒక 2 కాన్సిక్యూటివ్ ఇయర్స్ లో. 2023-24 లోనే వచ్చింది మొత్తం వచ్చిందండి. అంత లాస్ తీసుకెళ్లిపోయారు. కేవలం ఏంటంటే దీన్ని ఏదో విధంగా దాన్ని చంపేసి ప్రైవేట్ పరం చేద్దాం, ఆ ల్యాండ్లన్నీ కాజేద్దాం అని ఆలోచనతోనే గత ప్రభుత్వం అంటుందండి, జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన. అయితే చాలా మంది ఎంప్లాయీస్ కూడా ఇది మళ్ళీ రివైవ్ అవుతుందా లేదా అని చాలా సందిగ్ధంలో ఉన్నారు. అయితే ఆ కొన ఊపిరిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ని ముందుగా 1650 కోట్లు తీసుకొచ్చి దానికి ఊపిరి పోసి ఈ రోజు నించోబెట్టేట్టుగా, రేపు తన కాలుపైన నించునే విధంగా ఈ 11,000 కోట్ల రూపాయలు తేవడం జరిగిందండి. ఖచ్చితంగా రేపు మన స్టీల్లో మెర్జ్ చేయాలన్నా, లేకపోతే ఇంకా ఎక్స్పాన్షన్కి వెళ్ళాలన్నా, టెక్నాలజీ అప్గ్రేడేషన్ చేసుకోవాలన్నా, దీని అన్నిట్లు కూడా నువ్వు ముందు నించోవాలి. నించునే విధంగా చేస్తే మన వైపు చాలా మంది చూస్తారు. నేను ఇంకో మాట కూడా చెప్తా. నాకు మా ఎంపీ గారు ఫోన్ చేసి ఒక మాట అన్నారు, ఇలాగా ఇది కానీ మనం ఇదే కెపాసిటీతో ప్లాంట్ రేటెడ్ కెపాసిటీ, తనకున్నటువంటి కెపాసిటీ ఫుల్ కెపాసిటీతో కానీ ఒక 2 years కానీ నడిపితే ఖచ్చితంగా సేల్ తీసేసుకుంటుందని చెప్పి స్టీల్ మినిస్టర్ గారు చెప్పడం జరిగిందని చెప్పేసి. అంటే ఇక్కడ నేను అనేది అందరికీ తెలియజేసేది అంటే, పబ్లిక్ సెక్టార్ అంటే కేవలం ప్రభుత్వానికి ఒక్కదానికే బాధ్యత కాదు, అందరికీ బాధ్యత ఉంది. ఈ రోజు ప్రభుత్వ పరంగా ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ ఒక కృషితో ఈ రోజు ఇక్కడ ఈ డబ్బులు తీసుకురావడం జరిగింది. ఇక్కడ నుంచి దీన్ని ఏ విధంగా నించోబెట్టాలి, బాధ్యతగా ఎలాగుండాలి, ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, మన కాళ్ళ మీద మనం ఉండేటట్టుగా ఏ విధంగా చేయాలని అందరూ ఆలోచించుకోవాలి. కార్మికులు ఆలోచించాలి, మేనేజ్మెంట్ ఆలోచించాలి. దీన్ని అలాగే కొంచెం పర్యవేక్షించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. తెలుగుదేశం మాత్రం అలాగే ఎన్డీఏ పార్ట్నర్స్ ముఖ్యంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని తీసుకువెళ్లాలని చెప్పి ఆలోచనతోనే మేము వెళ్తున్నామండి. అందుకే మా జయం అంతా కూడా ఇక్కడ సుమారు 8,000 నిర్వాసితులు ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళ భూములు ఇల్లులు ఇచ్చినటువంటి వారు, వాళ్ళు కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది. న్యాయం జరగాల్సిన పరిస్థితి కూడా ఉంది కదా సార్. ఉంది. అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే ప్లాంట్ నడుస్తేనే. ఈ రోజు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరు డబ్బులు తీసుకొస్తున్నాం? పబ్లిక్ మనీయే కదా. ఆ పబ్లిక్ మనీని మనం నిల్చోబెట్టాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. కనుక ఈ రోజు అందరూ కూడా ఆలోచించాలి. ఇది పబ్లిక్ సెక్టార్ లో మనం కొనసాగించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ఎదుగుదల ఉండాలంటే దీని లాభాల బాటలో నడాల్సిన అవసరం ఉంది. డిస్కస్ చేద్దాం సార్. వర్కింగ్ క్యాపిటల్ కోసం చేసిన అప్పుల భారం కావచ్చు, తగినంత ముడిసరుకు లేకపోవడం, లేదా కోర్టు అటాచ్మెంట్లు, పిఎఫ్లు కూడా చెల్లించినటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు వచ్చినటువంటి ప్యాకేజీతో ఎంతవరకు మనం ఈ సమస్యలను అధిగమించబోతున్నాం, లేదా శాశ్వత పరిష్కారం ఏంటి? సో పూర్తి స్థాయి భరోసా ఇచ్చేందుకు ఏం చేయబోతున్నారు?
అనేది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఇబ్బందుల్లో ఉన్నటువంటి విశాఖ ఉక్కును బయటపడేసేందుకైతే ఒక అడుగు ముందుకు పడింది, కేంద్రం సహాయం చేసింది. సో దీనికి సంబంధించి కూడా మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణాతో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా ఉన్నారు. వారు కూడా కసరత్తు చేశారు. తర్వాతే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం కూడా వెలువడిన నేపథ్యంలో వారి రియాక్షన్ ఏందో కూడా ఒకసారి చెప్దాం. కృష్ణ ఏమంటున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మనతో పాటు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. శ్రీనివాస్ వర్మ గారు, కంగ్రాచులేషన్స్. గత 5 ఏళ్లలో ఒక్కడికి కూడా ముందుకు పడలేదు, కానీ మీరు వచ్చినటువంటి 7 నెలల్లోనే ఇంత గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. ఇంత పెద్ద ప్యాకేజ్ ఇవ్వటం పట్ల మీ యొక్క ఫస్ట్ రియాక్షన్ ఏంటి? వాస్తవంగా అనేక సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఏదైతే పెద్ద ఎత్తున నష్టాల బారిలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ను ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వం చేసినప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క డిమాండ్ ఉన్నదో, ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ ఉన్నదో, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అనేక మంది ప్రాణత్యాగాలు సాధించుకున్నటువంటి ప్లాంట్ కాబట్టి దానికి ప్యాకేజ్ ఇవ్వాలి, దానికి చేయూతనివ్వాలని ఆంధ్ర ప్రజలు మనోగతాన్ని అర్థం చేసుకుని కేంద్ర ప్రభుత్వం ఈవేళ ప్యాకేజీని ప్రకటించడం జరిగింది. గతంలోనే 1100 కోట్లు, 500 కోట్లు, 1600 కోట్లని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా మరి కేంద్రంలో ప్రధాని పదే పదే కలవడం ద్వారా, నిర్మలా సీతారామన్ గారిని కలవడం ద్వారా ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ కాపాడాలని ఆయన చేసినటువంటి కృషి కారణంగా ఇది సాధ్యమైంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి వ్యక్తిగా నేను అదే సంబంధిత శాఖ స్టీల్ శాఖ ఏదైతే ఉందో దానికి సహాయ మంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఈ ప్యాకేజీ రావడం అనేది నాకు చాలా ఆనందంగా ఉండేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా స్పష్టం చేస్తాం. వాస్తవంగా జూన్ 9వ తారీఖున మేము మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు నుండి కూడా నేను కానీ కుమారస్వామి గారు కానీ దాదాపు వారానికి 5 రోజులు ఏదైతే RINL మీద బ్రీఫింగ్ తీసుకోవడం కానీ, రివ్యూ మీటింగ్స్ తీసుకోవడం కానీ, సంబంధిత అధికారులతో మాట్లాడడం కానీ, కార్మిక సంఘాలతో మాట్లాడడం కానీ ఏ రోజు కూడా ఆగకుండా నిరంతరం ప్రయత్నం చేశాం. దానికి మా ప్రయత్నానికి మద్దతుగా మరి కేంద్రం ఈవేళ ముఖ్యంగా ప్రధానమంత్రి మేము ఎంత ప్రయత్నం చేసినా దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి నిర్మలా సీతారామన్ గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు దాదాపు ఈ 6 నెలల కాలంలో 6 నుంచి 7 సార్లు ఈ స్టీల్ ప్లాంట్ సమస్య మీద మేము సమావేశం కావడం జరిగింది. 1-2 పర్యాయాలు దాదాపు రాత్రి 2 గంటల వరకు కూడా నేను, కుమారస్వామి గారు, చంద్రబాబు నాయుడు గారు, స్టీల్ సెక్రటరీ, డిజిన్వెస్ట్మెంట్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ 6 కలిసి నిర్మలా సీతారామన్ గారితో 3-4 గంటల పాటు రాత్రి 2 గంటల వరకు కూడా చర్చించి దాని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటి ఆలోచన చేయడం జరిగింది. శ్రీనివాస్ వర్మ గారు చెప్తున్నారు, ఖచ్చితంగా ఇక ప్రైవేటీకరణ దిశగా ఇక కేంద్ర ప్రభుత్వం ఆలోచించట్లేదు, అందులో భాగంగానే ఈ ప్యాకేజీని ఇచ్చిందని కూడా ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాన్ సింగ్తో కృష్ణ, ఏబైనా ఆంధ్రజ్యోతి, న్యూఢిల్లీ. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. సో ఇది కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ కూడా రియాక్షన్ మనం చూస్తున్నాం. సో ముఖ్యంగా మనం చూస్తే విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రాణత్యాగాలతో ఏర్పడినటువంటి సంస్థ. దీనికి ఒక పరిశ్రమగానే కాదు, అందులో మన శరీరంలో ఒక భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావించేటువంటి పరిశ్రమ. గత 5 ఏళ్లలో ఇది ఏం కాబోతోందో, ఇది క్లోజ్ అవబోతోందా, దీనికి అసలు భవిష్యత్తు ఉందా, ఇక్కడ పనిచేసే వాళ్ళ యొక్క కార్మికుల యొక్క వాళ్ళ యొక్క ఫ్యూచర్ ఏంది, వారి కుటుంబాలు వీధిన పడబోతున్నాయి అనేటువంటి ఆందోళన మనం చూసాం. అందుకోసమే 1400 రోజులుగా ఆందోళన కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే కూటమి సంబంధించినటువంటి ఏర్పడినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ రాగానే దీనికి సంబంధించిన దానిపైన ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటాం, ఇది కాపాడుతాం, దీన్ని నిలబెడతాం అని చెప్పారు. సో అందులో భాగంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మనం చూసాం, కేంద్ర సహాయ మంత్రి ఆయనే చెప్పారు. సో ఎన్నిసార్లు ప్రధానమంత్రి గారిని చంద్రబాబు గారు అడిగారు, మాతో పాటు కలిసి కూర్చొని ఎన్ని సమావేశాలు పెట్టారు అని. మొత్తానికైతే ఇది ఇవాళ ప్యాకేజీని సాధించారు.
సో ఈ ప్యాకేజీతో సత్యమూర్తి గారు, సో ప్యాకేజీ రావడం ముందు ఇది ఒక ఊపిరినిచ్చేటువంటి అంశమైనప్పటికీ దీనికి ఒక శాశ్వతమైనటువంటి పరిష్కారం కావాలి, దీన్ని నిలబెట్టుకోవాలి, దీన్ని కాపాడుకోవాలి, ఇంకా మెరుగైనటువంటి ప్యాకేజీ కావచ్చు, లేకపోతే ఇంకా నిర్ణయాలు కూడా కావాలి రావాలి అనేటువంటి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఏం చెప్తారు? ఇది వాస్తవంగా అంటే ఈ ప్యాకేజీ రావటం అనేది గొప్ప విషయం అండి. ఎందుకు అంటే ఇప్పుడు డిజిన్వెస్ట్మెంట్ పాలసీలో ఒక పార్ట్ అయిపోయిన ఒక సబ్జెక్ట్ నుంచి లేదు దీన్ని రివైవ్ చేసుకుంటాం మేము అని చెప్పటమే సాహసం. అటువంటి అసలు ఆ పాయింట్ తీసుకుని ఆ ఛాలెంజ్ని తీసుకోవటమే ఒక సాహసం. అంతకు ముందర ఒకసారి ప్యాకేజీ ఇచ్చినప్పుడు కూడా ఫ్యాక్టరీ రివైవ్ అయింది, ఉక్కు పరిశ్రమ రివైవ్ అయింది. రివైవ్ అయిన తర్వాత మళ్ళీ లాసుల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ఏంటి అంటే అప్పుడు యూపీఏ ప్రభుత్వంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాలు తీసుకొని దీన్ని ప్రైవేటైజేషన్, దీన్ని పార్ట్ ఆఫ్ ప్రైవేటైజేషన్ చేశారు. దాంతో మళ్ళీ లాసుల్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏంటి అంటే ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ యాజమాన్య లోపం తప్ప కార్మికుల లోపం ఎక్కడా కనపడదు. కార్మికులు కష్టపడి పనిచేయటం దానికి అలవాటు పడ్డారు, దానికి అట్లా చేస్తారు కూడా, అంకిత భావంతో కూడా చేస్తారు. ఇక్కడ యాజమాన్య లోపాల వల్ల, అంటే యాజమాన్య లోపం అంటే మనం చూస్తున్నాం కదా, కొంతమంది ఆఫీసర్లు వాళ్ళు స్వలాభం కోసం వాళ్ళు పనిచేయటం, ఇన్ఎఫిషియంట్ పీపుల్ని పెట్టుకోవటం, ఇన్ఎఫిషియన్సీ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయిపోతున్నది, లాసుల్లోకి ట్రాన్స్ఫర్ అయిపోతున్నది. ఇంకా ఇప్పుడు ఈ వచ్చిన ఈ రివైవల్ ప్యాకేజ్ ఇప్పుడు రావటం అనేది చాలా గొప్ప విషయం, క్రూషియల్ పాయింట్. ఇది కార్మికులందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకా మేనేజ్మెంట్ లోపాలు అవి వాటి మీదకి తోయటానికి వీలు లేదు. ఇప్పుడు కార్మికులు ఒక ఉక్కు వాళ్ళలాగా ఉండి వాళ్లే కాపాడుకోవాలి దీన్ని. ఇది రెండోసారి రావడం టీం వర్క్ పోవాలి సార్, ఎందుకంటే పోవాలి. సో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కూడా, ఇప్పటికీ మనం చూస్తే దాదాపు 13,000 ఎకరాల భూములు కూడా ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటు మనం ముడిసరుకు సంబంధించిన సమస్య ఉంది, లేకపోతే వాటిని కేంద్ర ప్రభుత్వం స్థాయిలో నిర్ణయాలు తీసుకున్నాం సార్. కానీ ఇక్కడ ప్రొడక్షన్ పెంచడం కానీ లేకపోతే పోటీ పడి ముందుకు పోవాల్సిందంటే టీం వర్క్ చేయాలి. అది సాధ్యం కాబోతోందా? సాధ్యం అవుతుంది, ఖచ్చితంగా సాధ్యం అవుతుంది. ఎందుకంటే ఈ రివైవల్ ప్యాకేజీ రావటమే గొప్ప విషయం. ఈ ఆపర్చునిటీని వాడుకోవాలి అనేది అని చాలా మంది చాలా చాలా పట్టుదలగా ఉన్నారు. ఒక్కసారి బతికించండి, మేము మా అంతటా మేము నడుస్తాము అనే పరిస్థితుల్లో ఉన్నది. అందుకని ఇప్పుడు ఈ క్యాప్టివ్ మైన్స్ అది కూడా ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతున్నది, సాల్వ్ అయిపోయింది, దాదాపుగా సాల్వ్ అయిపోయింది. అక్కడి నుంచి అక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతే దీనికి రా మెటీరియల్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఇటువంటి కీలకమైన దశలో విశాఖ ఉక్కు ఉన్నప్పుడు దీన్ని మనం ఒక ఛాన్స్ తీసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించటం అనేది చాలా గొప్ప విషయం. మామూలుగా కార్మికులు ఇట్లాగే ఆందోళన చేస్తుంటారులే, మనం దీన్ని తీసేద్దాం అని ఆలోచించకుండా చాలా విషయాల్లో తీసుకున్న తర్వాత తిరిగి దాన్ని ఆలోచించి మళ్ళీ కూడా ఇలాంటి ప్యాకేజీ కానీ దీన్ని నిలబెట్టేటువంటి పరిస్థితి ఉంటుందా అని మనం గతంలో చూసాం. గత ప్రభుత్వం హయాంలో ఎన్ని డ్రామాలు నడిచాయో, పార్లమెంట్ సమావేశాలంటే మీద ఆందోళనలు, అక్కడికి పోయడం, మేము అక్కడ పార్లమెంట్ లో నిలదీస్తాం, మెడలు ఉంచుతాం, దీన్ని కాపాడుతాం అని చెప్పి చూసాం. కానీ ఏ ప్రకటన రాలా, ఎలాంటి సహాయం కూడా అందుకోలేదు. ఇప్పుడు శ్రీనివాస్ వర్మ గారు చెప్పింది కూడా చాలా క్రూషియల్ పాయింట్. ఏంటి అంటే దీన్ని ఇదేదో ఒక డిమాండ్ లాగా చెబితే అక్కడ చేయటానికి ఏమి ఉండదు. కానీ ఇది రివైవల్ ప్యాకేజ్, మాకు ఈ విధంగా ఇవి వస్తే మేము ఈ విధంగా చేస్తాము అని ఒక ప్లాన్ ఇవ్వటం అనేది, రోడ్ మ్యాప్ ఇవ్వటం అనేది ఇక్కడ క్రూషియల్ విషయం. మేము అంతేగాని మేము రోడ్ల మీద పోరాటం చేస్తామంటే రోడ్ల మీద పోరాటం చాలా చేస్తూనే ఉన్నారు కదా, ఆ పోరాటం చేయటం కాదు. ఇక్కడ ఏంటంటే రోడ్ మ్యాప్ ఇవ్వటం, మేము ఇది ఇస్తే ఈసారి మాకు అవకాశం కల్పిస్తే మేము విశాఖ ఉక్కుని కాపాడుకుంటాము అన్న భరోసా కల్పించడం అనేది ఇక్కడ కీలకమైన విషయం. ఈ కీలకమైన విషయాన్ని సాధించటానికి అంటే మొత్తం ఇవి వీళ్ళు ఎంత కసరత్తు చేసినా కానీ ప్రైమ్ మినిస్టర్ యాక్సెప్ట్ చేయాలి కదా. ఇక్కడ ఏమైందంటే పార్లమెంటరీ స్థాయి కమిటీ వేశారు,
సో కేంద్ర మంత్రులు వచ్చి ప్రత్యక్షంగా పరిస్థితిని చూశారు, అవును. వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ ఇచ్చారు. సో ఫస్ట్ ఏం చేయాలి, తర్వాత పర్మనెంట్ సొల్యూషన్ ఏంటి అనేది కూడా రిపోర్ట్ అన్ని తీసుకున్న తర్వాతే ఈ ప్యాకేజీ మీద నిర్ణయం తీసుకున్నారు. అంటే నేను అనేది ఏంటంటే ఆ రిపోర్ట్ రావటానికి కొంత భూమిక ఉండాలి వెనక బ్యాక్గ్రౌండ్ వర్క్ జరగాలి కదా. ఆ వర్క్ పర్ఫెక్ట్ గా జరగటం వల్ల ఈ రిజల్ట్ వచ్చిందని నేను చెప్తున్నాను. ఎస్. సో అంటే కేంద్రం మొత్తం ఎన్ని ఇచ్చినా కానీ అదేంటయ్యా మేము ప్రభుత్వం వ్యాపారం నుంచి విత్డ్రా కావాలని కదా మనం డెసిషన్ తీసుకుంది, మీరేంటి ఇవన్నీ చెప్తున్నారు అని ప్రైమ్ మినిస్టర్ అన్నట్టయితే అవును, ఎవరు ఏం చేయలేకపోయేవాళ్ళు కాదు కదా. అందుకని ఇక్కడ మనం థ్యాంక్స్ చెప్పాల్సింది ప్రైమ్ మినిస్టర్ మోడీకి. ఎందుకంటే ఆయన మానవీయ కోణంతో ఇంకొకసారి అవకాశం ఇద్దాము అని ఆలోచించడం ఇక్కడ క్రూషియల్ విషయం. ఎస్. ఇక్కడ కసరత్తు జరగటం, దాన్ని రివైవల్ ప్యాకేజీ దాకా తీసుకురావటం, ఈ రోజున రివైవల్ ప్యాకేజ్ తెచ్చుకోవటం, భవిష్యత్తులో ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ముందరికి ఎట్లా పోవాలి అనేది చాలా కాంక్రీట్గా కార్మికులు కూడా ఇందులో భాగస్వాములు కాబోతున్నారు. ఎస్. వాళ్ళు కూడా చాలా పట్టుదలగా ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఈ ప్యాకేజీని ఖచ్చితంగా దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. అవును. ఇంకోటి ఏంటంటే రా మెటీరియల్ అష్యూరెన్స్ కనుక ఉంటే ఇది ప్రొడక్షన్ కెపాసిటీ పెంచుకోవటం. ఇప్పుడు ఆల్రెడీ బ్లాస్ట్ ఫర్నెస్లు కొత్తవి స్టార్ట్ అయిపోయినాయి కదా, స్టార్ట్ అయిపోయినాయి. దీన్ని మోడర్నైజేషన్ అనేది అది నెక్స్ట్ స్టెప్. ముందర ఇక్కడ ఇప్పుడు నిలబడాలి. ఇందాక పొల్లా శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ముందు నిలబడితే అన్ని రకరకాల ఇవి యాక్టివిటీస్ తీసుకోవచ్చు, జరుగుతాయి కూడా. ఇక్కడ చేయాల్సిందంతా కూడా కార్మికులు పట్టుదలతోటి పని చేయాలి. కేంద్రం చేయాల్సిన పని కేంద్రం చేసింది, రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేయాల్సింది ఆయన పని ఆయన చేశాడు, కేంద్ర మంత్రులుగా వీళ్ళందరూ చేయాల్సింది చేశారు. ఇప్పుడు చేయాల్సింది ఇప్పుడంతా కూడా కార్మికుల మీదే ఉంది. వాళ్ళు కష్టపడి పని చేసుకొని దీన్ని నిలబెట్టుకోగలిగితే, ఇప్పుడు కొన్ని డిమాండ్స్ ఉన్నాయని చెప్తున్నారు మీరు అన్నారు కాబట్టి. సో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు టీం వర్క్ ఇంకా వర్క్ చేసి దీన్ని నిలబెట్టుకోవాలి. సో మీరు కార్మికుల బాధ్యత, కార్మికులు ఎందుకంటే వాళ్ళ కష్ట నష్టాలు కూడా తెలుసు, నష్టపోయేది కూడా వాళ్లే అనేటువంటి అంశంలో కూడా తెలుసు కాబట్టి. మనతో పాటు కార్మిక సంఘాల నాయకుడు శ్రీనివాసరావు గారు కూడా మనతో పాటు ఫోన్ లైన్ లో ఉన్నారు. నమస్కారం శ్రీనివాసరావు గారు. సో ఏంటి ఈ ప్రకటన తర్వాత మీ కార్మిక సంఘాలు కావచ్చు, ఆందోళన చేస్తున్నటువంటి వారిలో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటి, ఈ నిర్ణయాన్ని మీరు ఎలా చూస్తున్నారు? సార్, ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే గత 4 సంవత్సరాల నుంచి ఇది బతుకుతుందా లేదనేటువంటి ఆందోళనతో కార్మిక వర్గం ఉంది. అలాంటి సమయంలో పన్నీర్ లాగా మా నెత్తిని పోసినటువంటి కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ద్వారా దీన్ని మేము స్వాగతిస్తున్నాం. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు ఎవరైతే ఉన్నారో మా కాశీ విశ్వనాథ్ రాజు గారు, అందరూ కూడా అందరూ కలిసి దీన్ని కూటమి ప్రభుత్వం తెచ్చింది. దీన్ని సద్వినియోగం చేసుకుంటాం సార్. దీన్ని సద్వినియోగం చేసుకొని పూర్తి స్థాయి ఉత్పత్తి తీసుకొచ్చి మేము ఎట్టి పరిస్థితులని కర్మాగారాన్ని కాపాడుకుంటాం సార్. దీంతోనే కాకుండా అంటే శ్రీనివాసరావు గారు, అంటే దీని ఇప్పుడు ఇచ్చినటువంటి సహాయంతో గతంలో కూడా కేంద్రం తోడ్పాటును అందించింది, అప్పుడు మళ్ళీ లాభాల బాట పట్టింది, తర్వాత మనకు ఎలాంటి పరిస్థితి వచ్చిందో కూడా చూసాం. సో ఇప్పుడు ఇంకా ఏంటి అసలు దీని శాశ్వతమైనటువంటి పరిష్కారం కానీ, లేకపోతే మీ వైపు నుంచి ఇంకేమన్నా డిమాండ్స్ ఉన్నాయా? డెఫినెట్ గా సార్, ప్రస్తుతం అయితే ఇప్పుడు ఈ అందిపుచ్చుకున్న ప్యాకేజ్ తో 3వ బ్లాస్ట్ ఫర్నేషన్ కూడా మేము రన్ చేసుకుంటాము. 6.5 to 7 మిలియన్ టన్ను వస్తే మేమంతటా మేము నిలబడతాం. ఇదే టైంలో కేంద్ర ప్రభుత్వం కూడా NMDC నుంచి మాకు ఐరన్ ఓర్ కంటిన్యూ సప్లై చేయడానికి స్టీల్ మినిస్ట్రీ పూర్తిగా సహకరిస్తా ఉంది. అయితే భవిష్యత్తులో ఈ ప్యాకేజే కాకుండా మాకు ఓన్ మైన్స్ లేకుండా ఉంటే కనుక ఎప్పటికైనా RINLకి ప్రమాదమేనండి. భవిష్యత్తులో మాకు ఐరన్ ఓర్ కేటాయించాలి. ఐరన్ ఓర్ కేటాయించినట్టయితే సస్టైనబిలిటీ అవుతుంది. తర్వాత భవిష్యత్తులో ఇంకొక జనరేషన్ కూడా ఇవ్వడానికి ఉంటుంది సార్. పైగా పూర్తిగా కార్మిక వర్గం తరఫున భారతీయ మజ్దూర్ సంఘం మేము ఇస్తున్న హామీ ఏంటంటే, గతంలో చాలా అపోహలు ఉండే కార్మికులు పనిచేయట్లేదని, అది అంతా తప్పుడు ప్రచారం అండి. మేము పూర్తిగా కష్టపడి మళ్ళీ దీన్ని లాభాల బాటలో తీసుకొస్తానికి కార్మిక వర్గం పూర్తి సిద్ధంగా ఉంది. అదే టైంలో భవిష్యత్తు ఇంకా దీన్ని పూర్తిగా కొనసాగాలంటే మైన్స్ ఇవ్వటం సార్. షెయిర్లో కలిపేదానికి కూడా ప్రతిపాదన ఇచ్చాము. అది సాధ్యమో కాదో తెలియదు, ఇంతవరకు గవర్నమెంట్ చెప్పలేదు. సో దానికంటే కూడా NMDC, నాగర్నారు, KIOCL లాంటివి కానీ ఒక గొడుగు కిందకి తీసుకొచ్చినట్టయితే సార్ మాకు విస్తృతమైన మార్కెటింగ్ అండ్ స్కిల్ మ్యాన్ పవర్ ఉంది. మేము నాగర్నార్ ప్లాంట్ కూడా పూర్తి స్థాయి ఉత్పత్తి తీయగలము. మాకు ఏదైతే మైనస్ పాయింట్ ఉందో మైన్స్, అవి మాకు కలిసి వస్తాయి. మాకు విస్తృతమైనటువంటి మార్కెటింగ్ ఉంది. అందరం కలిసి మాది ఒక 7 మిలియన్ టన్ను, వాళ్ళు నాగర్నార్ 3, KIOCL 1 మిలియన్ టన్ను
అంతా కలిపి 11 మిలియన్ సెయిల్ కి కాంపిటేటివ్ గా డెఫినెట్ గా సెయిల్ అంత లాభాలు అందించే అవకాశం ఉంటుంది. తద్వారా కొత్త ఎంప్లాయ్మెంట్ వస్తుంది, RINL కూడా ఎక్స్పాన్షన్ కి వెళ్తుంది. ఈ భవిష్యత్తు ప్లాన్ కి కేంద్ర ప్రభుత్వం అంచెలంచెలుగా సహాయం చేస్తే మా కార్యవర్గం పూర్తిగా కష్టపడి భవిష్యత్తు కర్మాగారాన్ని ఇంకా అనేక మందికి అందిస్తాం సార్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. సో ఇది కార్మిక సంఘాల నుంచి కూడా వస్తున్నటువంటి అభిప్రాయం. అంటే చాలా మంది ఎందుకు కార్మిక సంఘాల వాళ్ళ యొక్క అభిప్రాయం కూడా అడిగానంటే, ఈ ప్రకటన వచ్చిన తర్వాత ఈ ప్రకటనతోనే ఏమైపోతుంది అని ఇదేదో కంటి తుడుపు ప్రకటన, సహజంగా రాజకీయ విమర్శలు కూడా మొదలుపెట్టారు. సో కన్స్ట్రక్టివ్గా చేయాల్సిందే, ఇంకా చేయాల్సింది ఉంది. మనం చూసాం కిరణ్ గారు కాంగ్రెస్ కావచ్చు, లేదా వాళ్ళు అడుగుతున్నారు ఉండాలి. కానీ అసలు ఇచ్చినటువంటి సహాయాన్ని కూడా ఇప్పటి నుంచే అసలు ఇదేం దీనివల్ల ఏంటి ఉపయోగం అనేటువంటిది కూడా కరెక్ట్ కాదు. సో అందుకే కార్మిక సంఘాల యొక్క ఒపీనియన్ కూడా చూసాం. ఖచ్చితంగా కష్టపడతామంటున్నారు వాళ్ళందరూ. కష్టపడితే దీనిలా ఖచ్చితంగా లాభాలు పట్టించేదానికి అవకాశాలు. డిస్ఇన్వెస్ట్మెంట్ కత్తి వేలాడుతోంది అనే భయం నుంచి దీన్ని ఆదుకునే స్థితిలో కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది అనేటువంటి ప్రకటన రావడం అయితే మాత్రం అటు కార్మికులు కూడా స్వాగతిస్తున్నారు. అయితే దీనికి శాశ్వత పరిష్కారం కావాలి అనేటువంటి డిమాండ్ కూడా ఉండనే ఉంది. అది అడుగుతున్నటువంటి పరిస్థితి. సో దినకర్ గారు ఏం చెప్తారు? సో కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నా ఇంకా దీన్ని పూర్తి స్థాయిలో కాపాడుకునేందుకు, నిలబెట్టుకునేందుకు కూడా చేయూతనివ్వాల్సిన అవసరం, ముఖ్యంగా దీనికి ఒక మైన్స్ ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేది. ఇంత పెద్ద ఎత్తున సహాయ సహకారాలు అందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత, కేబినెట్లో ఆ నిర్ణయాన్ని వెల్లడించిన తర్వాత, దాని పునరుజ్జీవనానికి అదేవిధంగా దానికి కావాల్సినటువంటి ఇతరత్ర ముడిసరుకు కానీ లేకపోతే అవసరాలకి సంబంధించిన అంశాల్లో తప్పనిసరిగా ఈ ప్రభుత్వం గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాల్లాగా కాకుండా, ఎందుకంటే HAL ఇందాక కూడా ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను, ఏ పరిస్థితి నుంచి రివైవ్ చేసి వాళ్ళు తీసుకొచ్చాం. BSNLని కూడా ఒకసారి చూడండి. లాస్లో ఉన్నటువంటి BSNL ఇవాళ లక్షలాది సబ్స్క్రైబర్లు వేరే నెట్వర్క్స్ నుంచి BSNLకి వచ్చేటటువంటి పరిస్థితి గడిచిన 3 నెలలుగా మీరు చూడండి. అదే రకమైనటువంటి ఒరవడితోటి ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా కార్యాచరణ ఉంటుంది. అయితే ఒక అంశం, ఇద్దరు వ్యక్తులు, ఈ రాష్ట్రానికి సంబంధించి ఇద్దరు వ్యక్తులు మటుకి ఒక ప్రశ్నకి సమాధానం చెప్పాలి. 20 మే 2006న సెయిల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ని కలపటానికి వీలు లేదు అని లేఖ రాసినటువంటి వ్యక్తి ఎవరు? నాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఎక్స్పాన్షన్ చేసి దీన్ని సెయిల్లో కలపాలి అనే ఒక ప్రతిపాదనని రాష్ట్రానికి తీసుకొస్తే, ఎవరు ఈ యొక్క అంశాన్ని ఈ లేఖ రూపంలో నేరుగా నాటి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి పెద్ద మనిషి 20 మే 2006 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి, వారు సమాధానం చెప్పాలి. వారి కుమార్తెగా ఉన్నటువంటి షర్మిల గారు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఇది ఈరోజు ఈ పరిస్థితికి ఇక్కడ దాకా రావటానికి కారణం ఆ లేఖ. ఆ లేఖని ఒకసారి చదువుకొని, ఒకవైపు కుమారుడుగా ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున సహాయ సహకారం అందించిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి అటు ఇటు మాట్లాడుతున్నటువంటి షర్మిల గారు, వీరు ముందు ఆ లేఖకి వారి తండ్రికి ఏ లేఖ రాశారో, ఎందుకు వద్దన్నారో సెయిల్లో కలపొద్దని చెప్పి దానికి సమాధానం చెప్పి తర్వాత మాట్లాడితే ప్రజలు కూడా వాళ్ళని విశ్వసిస్తారు. అయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఏదైనా ఇందాక పల్లా శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని సెల్ఫ్ సస్టైనబిలిటీ, ఆ సంస్థని తెచ్చేటటువంటి విధంగా ప్రయత్నం చేయటం, దానికి కావలసినటువంటి ఉపకరణాలు, దానికి కావలసినటువంటి ముడి సరుకుకి సంబంధించినటువంటి అంశాలు, వాటికి సహాయ సహకారాలు అందించి దాన్ని నిలబెట్టేటటువంటి ప్రయత్నం చేసిన తర్వాత, దానికి సంబంధించి ఒకవేళ సెల్ఫ్ సస్టైనబిలిటీ దానికి వచ్చినప్పుడు కూడా వేరే కంపెనీలో కలపాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ కలిపితే, సెయిల్ లాంటి సంస్థ కలిపితే అదనపు ప్రయోజనాలు దేశానికి వస్తాయి, అలాగే కార్మికులకి సంబంధించి కూడా భరోసా ఉంటుందంటే ఆ విధంగా ఆలోచించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక సూటి ప్రశ్న, ఎందుకంటే మనం అందరం డిజిన్వెస్ట్మెంట్కి అగెనెస్ట్, సెయిల్లో తీసుకెళ్ళి దీన్ని కలుపుతాం, సెయిల్ని డిజిన్వెస్ట్మెంట్ చేస్తే. కాబట్టి ఎప్పుడూ కూడా ఒక వ్యాఖ్య చేసేటప్పుడు ఒక ఆలోచనతోటి ముందుకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. రా మెటీరియల్కి సంబంధించి కూడా ఇప్పుడు ఇంత పెద్ద సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా నూతన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో, ఆ సంస్థను నిర్వహిస్తున్నారో వారికి సంబంధించి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి రా మెటీరియల్కి సంబంధించి కానీ ఇతరత్ర అవసరాలు ఏవైతే ఉన్నాయో దానికి కావాల్సినటువంటి భరోసా ఇచ్చేటటువంటి విధంగానే కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే గతంలో ఉండేటటువంటి ప్రభుత్వాల్లాగా మోడీ గారి ఉన్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కారు వ్యవహరించదు. అదేవిధంగా
అదేవిధంగా కార్మికులు కూడా ఇందాక మనం చూస్తున్నాం వారు ముందుకు వచ్చి ఒక అడుగుకి ముందు వేసి ఒక స్పష్టత ఇస్తున్నారు. మేము కూడా దీన్ని ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహాయ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటాం, దీన్ని రివైవ్ అయ్యి లాభాల బాట తీసుకువెళ్తాం అనేటువంటి ఆ నమ్మకం మాకు కూడా ఉంది. మరొక అంశం సార్, ఒకటి పోలవరం రేపు నుంచి డయాఫ్రమ్ వాల్ వర్క్ ఒకటి స్టార్ట్ కాబోతోంది. ఇక అమరావతి నిర్మాణాలకు టెండర్లు కూడా పిలిచారు. అమిత్ షా గారు రాబోతున్నారు, కేంద్ర మంత్రి, హోంశాఖ మంత్రి. ఆయన రాక కోసం ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేయడమే కాదు, ఆయన్ని సాదరంగా కూడా స్వాగతం పలకాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబెట్టాలి. సో టెండర్లు సందర్భంగా కాంట్రాక్టర్లు కానీ లేదా కొంతమంది వర్క్ చేసేటువంటి ముందుకు వచ్చే పరిశ్రమలు ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా నెక్స్ట్ జగన్ రాడని గ్యారంటీ ఏందని చెప్పి అడుగుతున్నారని గతంలో మనం ఇటీవల మంత్రి లోకేష్ మాట్లాడినటువంటి మాటలు కావచ్చు. చంద్రబాబు నాయుడును ఒక కాంట్రాక్ట్ సంస్థ అడిగింది. ఎందుకంటే ఒక వాతావరణం, సుహృద్భావ వాతావరణం వాళ్ళు పెట్టుబడులు పెట్టేదానికి కానీ లేదా వర్క్ చేసేదానికి కానీ ఉండాలి. అలాంటి పరిస్థితిని కల్పిస్తారా అనేటువంటి ప్రశ్న కూడా వస్తున్నప్పుడు, సో కేంద్రం నుంచి కూడా, ఎందుకంటే మీది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తారు కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితిని తీసుకొచ్చేదానికి ఏం చేయబోతున్నారు? ఫస్ట్ ఒకటండి, మొన్న ప్రధానమంత్రి గారు విశాఖపట్నంకి వచ్చినప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడలేదని విమర్శలు చేసిన వాళ్ళు ఇవాళ ఏం మాట్లాడతారో వాళ్ళు సమానం చెప్పాలి. ఓకే మంచిది, వారు షర్మిలా గారు వారు కూడా చెప్తే తర్వాత దట్ ఈస్ ఓకే ఫైన్ అండి, దాని గురించి కాదు. వస్తున్నటువంటి క్రమంలో ఒక నిమిషం అండి, అమిత్ షా గారు ఇక్కడికి వస్తుంటే దాన్ని చూపించేసి ఏదో పెద్ద ప్రకటన వచ్చేస్తుంది అది ఇది అని ఆశల పల్లకిలో పెట్టేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. రేపు అమిత్ షా గారు ఇక్కడికి వస్తుంది, ఏదైతే NIDM సౌత్ ఇండియా క్యాంపస్ దక్షిణ భారతదేశం మొత్తానికి కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం దాన్ని పూర్తి చేసినటువంటి ఆ క్యాంపస్ని ఇనాగ్రేషన్ చేయడానికి వస్తున్నారు. అది చాలా సుస్పష్టం. అమిత్ షా గారి యొక్క రేపు వచ్చేటటువంటి ఆ యొక్క ఇనాగ్రేషన్కి సంబంధం లేకుండా పోలవరానికి సంబంధించి కానీ రాజధానికి సంబంధించి కానీ చాలా స్పష్టమైనటువంటి వైఖరిని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చాటింది. ఇప్పటి వరకు దాదాపు 16,700 కోట్ల రూపాయల వరకు వర్కులు జరిగితే పోలవరానికి 15,600 కోట్ల వరకు రియంబర్స్ చేయడం జరిగింది. మొదటి దశ పూర్తి కావడానికి కావాల్సినటువంటి 12,500 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో రాబోయే 1.5-2 సంవత్సరాల్లో పూర్తి చెయ్యాలి అనేటటువంటి షరత్తు పెట్టి నిధులు అప్పజెబుతున్నటువంటి పరిస్థితి ఇవాళ స్పష్టమైనటువంటి వైఖరితోటి కేంద్ర ప్రభుత్వం ఉంది. అదేవిధంగా అమరావతికి సంబంధించి 15,000 కోట్ల రూపాయలు ఏదైతే వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ ఏదైనా ఇతరత్ర సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను సమీకరించి ఇవ్వటము, అలాగే 16,000 కోట్ల రూపాయల వరకు హడ్కో కానీ ఇతర ఇన్స్టిట్యూషన్ నుంచి రావటము, ఇప్పటికే ఆ పనులకి సంబంధించిన టెండర్స్ అడుగుబట్టము, ఇవన్నీ కూడా వాటంతటా అవి ఏదైతే డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఆంధ్రులు గర్వపడేటటువంటి రాజధాని అమరావతిలో మేము నిర్మిస్తామని చెప్పినటువంటి హామీ, అదేవిధంగా పోలవరం జీవనాడి ఆంధ్రప్రదేశ్ జీవనాడికి సంబంధించి యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని కూడా సుభిక్షం చేసేటటువంటి విధంగా చేస్తామని ఇచ్చినటువంటి హామీకి కట్టుబడి చేసేటటువంటి అంశాలు, వీటితో పాటు ఇంటర్ రివర్ లింకింగ్ కి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించి కూడా ప్రాక్టికల్ గా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఇంటర్ రివర్ లింకింగ్ కి సంబంధించి కూడా మాట్లాడింది. ఏ విధంగా ముందుకెళ్లాలి అనేటటువంటి విధంగా అడుగులు ముందుకు వెళ్తారు. శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు? సో విశాఖ సంబంధించినటువంటి అంశంలో స్టీల్ కి సంబంధించి మనం చూస్తే ఖచ్చితంగా కార్మికులు కూడా స్వాగతిస్తున్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో దీన్ని నిలబెట్టుకునేందుకు మేము కష్టపడతాం, కాకపోతే మాకు క్యాపిటల్ మైన్స్ కావచ్చు దీనికి కూడా కృషి చేయాలనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే సహజంగా సమస్య ఉంది కాబట్టి. ఇక రేపు హోంమంత్రి అమిత్ షా గారు రాబోతున్నటువంటి పరిస్థితి, రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒకవైపు వెళుతుంటే ఇంకొక వైపు ఎలాంటి ఆటంకాలు భవిష్యత్తులో కూడా వీటికి అడ్డపడేటువంటి శక్తులకు కూడా ఖచ్చితంగా వాటిని ఏదైతే ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఇంకా దీనిపైన స్పీడ్గా చర్యలు తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా వస్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు? నేను ముందుగా స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అండి, ఈ ప్లాంట్ ని 100% రేటెడ్ కెపాసిటీకి రన్ చేస్తే అది లాభాల్లో నడుస్తుందండి. ఎందుకంటే ప్లాంట్ అనేది షోర్ బేస్డ్ అండి, దీనికి లాజిస్టిక్ అడ్వాంటేజెస్ ఉన్నటువంటి ప్లాంట్ అన్నమాట. కనుక మనం ఈ ప్లాంట్ నుంచోడానికి
అందరూ కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాని కెపాసిటీ ఎంత ఉందో ఆ 100% ఆ కెపాసిటీని రన్ చేయాలి. 7.3 మిలియన్ టన్స్ ఏదైతే అన్నామో ఆ 7.3 మిలియన్ టన్స్ అంటే సుమారు 73 లక్షల టన్నులు ప్రతి ఏడాది ప్రొడ్యూస్ చేయాలండి. ఆ కెపాసిటీకి కానీ రీచ్ అవుతే ఆటోమేటిక్ గా అది లాభాల్లో వస్తుంది, నించుంటుంది కూడా. దీనిలో నాకున్నటువంటి 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో తెలియజేస్తున్నానండి. ఈ రోజు కేంద్రం ఇచ్చినటువంటి సహకారం, ఇందాక నేను మన యూనియన్ సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారిని అలాగే కాశీరాజు గారిని మెన్షన్ చేయడం మర్చిపోయిన, వాళ్ళిద్దరు కూడా చాలా కృషి చేశారండి. వాళ్ళకు కూడా ఈ సందర్భంగా మనం ధన్యవాదాలు తెలియజేయాలి. అయితే ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి స్టీల్ ప్లాంట్ ఏ విధంగా పరిరక్షిద్దామని ఆలోచనతోనే ఉందండి. ఈ ప్లాంట్ ని ఏదో విధంగా దోచుకుందామని గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగింది. అలాగే ఆ రోజు సేల్ లో మార్చేద్దామంటే వద్దనేది రాజశేఖర రెడ్డి గారి. అయితే ఇవన్నీ మనం నగ్న సత్యాలు అనమాట. అయితే నేను ఈ రోజు ఈ ప్లాంట్ ని 2 మార్లు చంద్రబాబు నాయుడు గారు నించోబెట్టారు. అయితే ఈ రోజు మనందరి మీద కార్మికులు కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, అందరి మీద ఉన్నటువంటి బాధ్యత ఈ ప్లాంట్ ని దాని రేటెడ్ కెపాసిటీ ఎంత అయితే ఉందో 7.3 మిలియన్ టన్స్ ఆ కెపాసిటీని రీచ్ అయ్యేటట్టుగా కృషి చేయాలని చెప్పేసి తెలియజేస్తున్నాను. అప్పుడే అది లాభాల్లో నడుస్తుంది. అది ఇంకా పైకి స్ట్రైక్ మోడర్నైజేషన్ అన్నిటి కూడా ఆ ఫండ్స్ తో వచ్చినటువంటి ఫండ్స్ తో వినియోగం చేసుకోవచ్చని చెప్పి తెలియజేస్తున్నానండి. ఇకపోతే పోలవరంకి వచ్చేసరికి నాకు పోలవరం కావచ్చు, లేకపోతే ఇటు అమరావతి కావచ్చు, గత 5 సంవత్సరాలు వాటిని నిర్వీర్యం చేసి అనేక సందర్భాలు నిజంగా ఒక అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు మీరు చూశారు. 2020 నాటికి 2021, 22, 23, 24 తర్వాత మా వల్ల కాదని చెప్పేసి అన్నటువంటి మాటలు మనం విన్నాం. కనుక గత 5 సంవత్సరాలుగా ఆ ప్రాజెక్ట్ ని నిర్వీర్యం చేసి ఆ డయాఫ్రామ్ వాళ్ళు సుమారు 450 కోట్లతో కట్టినటువంటి డయాఫ్రామ్ వాళ్ళని మనీ డిలే చేయడం వల్ల రివర్స్ టెండరింగ్ అని చెప్పి దానివల్ల అది మళ్ళీ దెబ్బతిన్నటువంటి పరిస్థితి వచ్చి మళ్ళీ 900 కోట్లతో మళ్ళీ ఆ డ్యామ్ ని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే డయాఫ్రామ్ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ అండి. సీపేజ్ లేకుండా చేస్తుంది అనమాట. ఆ సీపేజ్ కానీ ఉంటే డ్యామ్ టిల్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ పరిస్థితి నుంచి కాపాడే విధంగా ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర సహకారంతో మళ్ళీ స్టార్ట్ చేశారు దాన్ని. సో ఇది త్వరితగతిని కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది చంద్రబాబు నాయుడు గారి ద్వారా సాధ్యపడుతుందని చెప్తున్నాను. ఎన్డీఏ పార్ట్నర్స్ తోనే సాధ్యపడుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. అలాగే ఈ ప్లాంట్ చెప్తున్నాను, ఈ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ ఎంత ముఖ్యమైందంటే సుమారు 30 లక్షల ఎకరాలు ఆయకట్టు. ఖచ్చితంగా మనం డిస్కస్ చేద్దాం, ఎందుకంటే రేపు వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది కాబట్టి. ఏం చెప్తారు, ఈ ప్లాంట్ ని సెల్ఫ్ సస్టైన్స్ వస్తుంది, ఖచ్చితంగా ఇది సొంతగా లాభాల బాటలోకి వచ్చినప్పుడు నిలబడుతుంది అనేటువంటిది ఆ దిశగా ఖచ్చితంగా ఇది ఒక ముందడుగుగా భావిస్తోంది ఇటు కూటమి ప్రభుత్వం కావచ్చు, భారతీయ జనతా పార్టీ సంబంధించిన సోదరుడు దినకర్ గారు కావచ్చు, శ్రీనివాస్ గారు మాట్లాడినట్లుగా 2006లో రాజశేఖర రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ని సెయిల్ లో కలపడానికి వ్యతిరేకించిన మాట వాస్తవమే. ఆ రోజు అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉంది. దానికి సంబంధించినటువంటి మేజర్ రా మెటీరియల్ అనేటువంటి ఐరన్ ఓర్ కావచ్చు, అదేవిధంగా కోకింగ్ కోల్ కావచ్చు, సింగరేణి కాలరీస్ నుంచి కోకింగ్ కోల్ ఇస్తామని కానీ, అదేవిధంగా దాని క్యాప్టివ్ మైనింగ్ సిస్టమ్ పెట్టి దానికంటూ సొంతగా గనులు కేటాయిస్తామని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు. అట్లాంటి నాయకులు ఉండి అట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ స్టీల్ లో విలీనం చేయాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి రాశారు. అమలైంది, అమలు చేయడానికి ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అమలు చేశారు కూడా మైన్స్ కి సంబంధించి. రెండో విషయం సార్, ఈ రోజు సెయిల్లో మెర్జ్ చేయమని చెప్పి ఒక పక్కేమో కార్మికులు డిమాండ్ చేస్తున్నారు, ఈ రోజు ఏమో సెయిల్ నే మేము ప్రైవేటీకరణ చేయమని గ్యారెంటీ లేదనేటటువంటి మాట ఆయన దినకర్ గారు మాట్లాడుతున్నారు. అవి పక్కన పెడితే ఈరోజు నిజంగా చెప్తున్నాను సార్, విభజన హామీకి సంబంధించి చట్టంలో పొందుపరిచినవి కూడా ఈరోజు ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ అని ఒక నిమిషం అండి మాట్లాడిన వాళ్ళు, పోలవరం ప్రాజెక్ట్ అనేది మనకి కేంద్ర ప్రభుత్వం దాన్ని పూర్తి చేసి ఇవ్వాల్సినటువంటి బాధ్యత, దాన్ని నెత్తుకెత్తుకున్నది చంద్రబాబు గారు. స్వయాన నరేంద్ర మోడీ గారే చంద్రబాబు గారిని ఎన్నికల ప్రచారంలో పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎం లాగా మార్చుకున్నారు చంద్రబాబు గారిని స్పష్టంగా వాళ్ళు మాట్లాడారు. ఒక నిమిషం అండి, ఈరోజు సోదరులు మాట్లాడతారు రిహాబిలిటేషన్ కి సంబంధించి R&Rలో మనకు ఉండేటటువంటి మొత్తం ఉండేటటువంటి ఎక్స్పెండిచర్లో ఇప్పుడు దాదాపు 10% కూడా ఖర్చు పెట్టలేదు. ఈరోజు ఇది పోలవరం ప్రాజెక్ట్ యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్ అండి, 373 హ్యాబిటేషన్స్ మీరు R&R కింద కేవలం 10% కూడా జరగకుండా
రైట్ కిరణ్ గారు టైం కూడా కాబట్టి అవుతుంది ఈ రోజు అనుకుంటున్నాను. విభజన Discuss చేద్దాం సంబంధించి ఖచ్చితంగా. అదే సార్, ఏంటి కాంగ్రెస్ దినకర్ పార్టీకి గారు, సంబంధించి ఈ రోజు వాళ్ళు మాట్లాడినప్పుడు మాకు మాట్లాడే అవకాశం Yes, ఇవ్వండి yes, సార్. దినకర్ గారు సార్ 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 కాంగ్రెస్ పార్టీకి ఏ విధమైనటువంటి నైతిక హక్కు లేదు. 5,135 కోట్ల రూపాయలు ప్రాజెక్టు వాల్యూ ఉన్నప్పుడు 3,500 కోట్ల రూపాయలు మొత్తాన్ని కూడా మట్టి పనులకి తరలించి ఆ రోజు 3,500 కోట్లలో మీకు దాదాపు ఆ 3,500 కోట్లు రీహాబిలిటేషన్ కే సరిపోయేది. Yes, yes, ఒక్క yes, పైసా yes. కూడా కట్టకుండా ఇవాళ జనాల నెత్తి మీద లేదండి, వేసినటువంటి దానికి Yes, 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 yes. సంబంధించి ఈ దాంట్లో మన పోలవరం discussion కి వెళ్దాం. సంబంధించినటువంటి నేను రాజధాని వల్ల ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముందు దూరదర్శన్ Final పనులు పూర్తి చేశారండి. కాబట్టి ఆ రోజు ఈ శుభ సమయంలో రైట్ 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 ఈ శుభ సమయంలో Yes. అంటే మొత్తం అన్ని ప్రాజెక్టులు ముందరికి వెళ్తూ ఉన్నాయి. అవును, అవును. అన్ని చక్కగా విశాఖ ఉక్కు ముందరికి వెళ్తూ ఉన్నది, Yeah. అమరావతి ముందరికి వెళ్తూ ఉన్నది, Yeah. పోలవరం డయాఫ్రమ్ వాల్ కన్స్ట్రక్షన్ ఇదంతా కూడా జరుగుతూ ఉన్నది. ఇది ఒక కళలో జరుగుతున్నట్టుగా జరుగుతున్నది. ఈ శుభ సమయాన్ని మనం అంటే ఈ రాజకీయ విభేదాలు ఇవన్నీ పెట్టుకొని Right. ఇవన్నీ చేయటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధిని అందరం ఎంజాయ్ చేద్దాం. అందరం ఎంజాయ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. అవును. ఆంధ్రప్రదేశ్ ఇప్పటి వరకు ఎట్లా ఏ విధంగా ఎంత భయాందోళనలో బతికిందో చూసాం. ఇప్పుడు కొంచెం అభివృద్ధి వైపు అడుగు పడుతూ ఉన్నది. అందుకని అభివృద్ధి వైపు అడుగు పడుతున్న దాన్ని ఆపకుండా అడ్డుపడకుండా ఇంకా అడ్డుపడ్డా కుదిరే పని అడ్డుపడ్డం కదా అంటే వారు అనేది ఇంకా పూర్తిగా నిలబెట్టుకోవాలి కదా అనేది పూర్తిగా నిలబెట్టడం అంటే అసలు డైవర్సిఫికేషన్ అని మొదలు పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. విశాఖ ఉక్కు ఇది ఇంకా దీనికి లాభాలు రావు, దీన్ని డైవర్సిఫై చేద్దామని మొదలు పెట్టారు. ఎస్ విచ్ ఈజ్ ఎ డేంజరస్ ట్రెండ్ అన్నమాట. అందుకని కాంగ్రెస్ పార్టీ నిజంగా కూడా మామూలుగా అంటే వాళ్ళు దీని గురించి ఎక్కువ మాట్లాడకుండా ఉంటేనే బెటరు. Right. ఇక్కడ విశాఖ ఉక్కు కూడా ఇప్పుడు మొత్తం రివైవల్ ప్యాకేజ్ వచ్చింది. ఎస్ అమరావతి మళ్ళీ స్టార్ట్ అయింది, మళ్ళీ బ్రిస్క్గా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ జరుగుతున్నది. పోలవరం కూడా ఈ డయాఫ్రమ్ వాళ్ళు పూర్తయిపోతే ఇంకా మనం పోలవరం వాటర్ని మనం రిలీజ్ చేసుకునే పరిస్థితి ఆ స్థాయికి వస్తుంది. Yes. కాబట్టి ఇట్స్ ఎ గుడ్ మూవ్. మనం బూతులు మాట్లాడుకునే Right, 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 రాజకీయ right. నాయకుల నుంచి Yes, ఇప్పుడు చూద్దాం సార్. ఇప్పుడు మన అభివృద్ధి గురించి మాట్లాడుకునే వాళ్ళైతే అందరూ ఖచ్చితంగా స్వాగతిస్తున్నారు. నిజాలు కానీ మాట్లాడుకోండి సార్. దీని ఏ చట్టంలో భవిష్యత్తు ఎలా ఉన్నటువంటి ఈ ఉండబోతుంది? రాష్ట్రానికి నిజంగా రావాల్సినటువంటి ఈ భరోసా ఈ హక్కులు నమ్మకం ఇలానే ఉండి ఇది నిలబడాలని చట్టంలో చెప్పి మీరు- ఇది ముందుకు పోవాలి, అభివృద్ధి మరింతగా అభివృద్ధి విస్తరించాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో కోరుకుంటున్నారు. సో డిబేట్లో పాల్గొన్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. మరో అంశంతో రేపు కలుద్దాం. స్టేట్ టు